ఎవరు చదవాలి? 1. విద్యార్థి క్రమశిక్షణకు. 2. యువకుడు ఎలా జీవించాలో తెలియడం కొరకు. 3. వృద్ధుడు ఎలా మరణించాలో తెలియడం కొరకు. 4. అజ్ఞాని జ్ఞానం కొరకు. 5. విద్యావంతుడు వినయం కొరకు. 6. ధనవంతుడు దయ కొరకు. 7. కలలుగన్నవాడు సాధించుట కొరకు. 8. దుర్బలుడు బలము కొరకు. 9. బలవంతుడు దిశానిర్దేశం కొరకు. 10. వినయవంతుడు ఔన్నత్యము కొరకు. 11. అలసినవాడు విశ్రాంతి కొరకు. 12. అంశాంతిగా ఉన్నవాడు శాంతి కొరకు. 13. సందేహస్థుడు సమాధానం కొరకు. 14. పాపి పాపవిముక్తి కొరకు. 15. అన్వేషి మోక్షం కొరకు. 16. మానవుడు మార్గదర్శనం కొరకు.